హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోషాక లవ్స్ అండ్ లవ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. యాక్చువల్లీ నేను ఈరోజు పూజ చేసుకోవడం లేదు. అసలు ఇలా తీస్తా అని కూడా అనుకోలేదు. కానీ మా ఫాదర్ తీయమన్నారు. సో ఇక ఫ్లోలో తీసా. కొన్ని బట్ ఎప్పటిలాగా అయితే ఏం తీయలేదు. తీసిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు అమ్మవారిని రెడీ చేయడం అంటే బాగా ఇష్టం. ప్రతి సంవత్సరం నేను కలశంకి శారీ డ్రాపింగ్ చేసి రెడీ చేస్తాను. ఇప్పటి వరకు చాలా సార్లు చేశాను. మీతో కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాను. ఛానల్లో వరలక్ష్మి వ్రతం వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కానీ ఈసారి అలా కుదరలేదు. అందుకు కొంచెం ఫెయిల్ అవుతున్నాను. కానీ ప్రతిసారి మనం అనుకున్నట్లు జరగవు కదా. నాకు మా చెల్లికి పెళ్లి కాకముందు మా ఇంట్లో వ్రతం ఎలా అయితే జరుగుతుందో ఈ రోజు సేమ్ అలానే జరిగింది. సింపుల్గా ఎప్పటిలా మా అమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటారు, మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ విధంగా పీస్ఫుల్గా జరిగింది. ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నేను పూజ చేసుకున్నట్లుగా లేదు. ఆ రోజు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా కుదరలేదు. మేబీ నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాం. కానీ అది అయినా పాసిబుల్ అవుతుంది లేదో చూడాలి. నాకు అన్నింట్లో చాలా ఇష్టమైన పండుగ కాబట్టి కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కానీ ఏమి చేయలేం. మా అమ్మగారు పొద్దున్నే లేచి ప్రసాదాలన్నీ తయారు చేసింది. తర్వాత ఆ అమ్మవారి పటానికి బట్ట పెట్టి చక్కగా సర్ది నైవేద్యాలు అన్నీ సమర్పించింది. కల్పం ఎప్పుడు మా డాడీనే చదువుతారు. ఆ అలవాటు నాకు కూడా వచ్చింది. మా డాడీకి కుదిరినప్పుడు నేను చదువుతాను. ఇప్పటి వరకు ప్రతి పూజ ఎలా చేస్తారు, వాటి స్టోరీస్ ఏంటి అవంతా కూడా నాకు బాగా తెలుసు అన్నమాట. ఎవరైనా చెప్తే కాదు, మనం చూసిన దాన్ని బట్టి మనం నేర్చుకోగలం. చిన్నప్పటి నుండి నేను ఇవంతా చూస్తూ పెరిగా కాబట్టి ఎలా చేస్తారు అవంతా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. నాకు పూజ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. కానీ స్పీడ్గా చదువుకొని వెళ్ళిపోతాను. నేను చదివేది అవతల వారికి అర్థం అవుతుందో లేదో, నా మాటలు స్పష్టంగా అర్థం అవుతున్నాయో లేదో నాకు తెలీదు. అందరూ కూడా నువ్వు బాగానే చదువుతున్నావు, మాకు అర్థం అవుతుంది చదువు అంటూ సపోర్ట్ చేస్తాను. బుక్ అంతా చదువుతూ ఎలా పూర్తి చేయాలి అవంతా వాళ్ళకి చెప్తూ ఉంటే నేనే దగ్గరుండి తోట చేర్పించా అనే ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి అవంతా మిస్ అయ్యాను. బట్ ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం అయినా చేసుకోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. మనకి బాధగా ఉన్నా కూడా తప్పదు. ఈ రోజు ఎంత బాధ ఉన్నా రేపు అంతకు మించి సంతోషంగా ఉండగలమేమో. రేపు అనేది ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మా ఇంటి మహాలక్ష్మి, మా ఖుషి తల్లి. ఈ రోజు తనని మంచిగా లంగా జాకెట్ వేసి హెయిర్ అవి అల్లి మంచిగా పొగలు పట్టి రెడీ చేద్దాం అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు. నాకు ఆ బట్టలు వద్దు నేను వేసుకోను అంటే వేయనివ్వలేదు. సరే ఇంకేం చేస్తాం, వేయనివ్వట్లేదు కదా, బలవంతంగా అయితే మనం చెయ్యలేం అని ఫ్రాక్ వేస్తాను. కూడా ఎక్కువసేపు ఉంచుకోలేదు. తీసేయమని చాలా అల్లరి చేసింది. పూజ అయినంత వరకు తీసేయమని అంటూనే ఉంది. అందుకే పూజలో అంత యాక్టివ్గా లేదు. సో ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక వెంటనే చేంజ్ చేస్తాను. అప్పటికి కానీ నార్మల్ అవ్వలేదు.
ఇలా రెడీ అవ్వడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. టీ షర్ట్, షార్ట్స్ తనకి అవే కంఫర్ట్. నాకు కూడా అవే కంఫర్ట్. కానీ పండగలు బట్టి ఇలా రెడీ చేయాలి వాళ్ళని, అలా రెడీ అయితే చూడాలి అని మనకి ఉన్న వాళ్ళకి అప్పుడే అర్థమయ్యే ఏజ్ కాదు కదా! వాళ్ళ కంఫర్ట్ బట్టే మనం ఉండనివ్వాలి. మా చిట్టి తల్లులు చూస్తారా? వీళ్ళు మా చెల్లి పిల్లలు అన్నమాట. ట్విన్స్ ఇద్దరు. ఎంత ముద్దుగా ఉంటారు. అసలు నేను కోరుకుంటే మా చెల్లికి పుట్టారు అన్నమాట. ఎంతైనా నా కళ్ళ ముందే ఉంటారు కదా! పూజ కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మ మాకు తాంబూలం ఇచ్చారు. తర్వాత మేమందరం కలిసి మా బాబాయ్ ఇంటికి వెళ్ళాం. మా పిన్ని వాళ్ళు ముందు రోజు వచ్చి పిలిచారు రమ్మని. సో అందరం పూజ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాం. సారీ, ఇవంతా నేను చాలా మిస్ అవుతున్నాను. నేను పూజ చేసుకోవడం, అందరినీ పిలిచి తాంబూలం ఇవ్వడం, మంచిగా డెకరేషన్స్ చేయడం, ఇవంతా కూడా బాగా మిస్ అవుతున్నాను. తర్వాత మేమందరం కలిసి మా బాబాయ్ ఇంటికి వెళ్ళాం. మా పిన్ని వాళ్ళు ముందు రోజు వచ్చి పిలిచారు అన్నమాట రమ్మని. సో అందరం కలిసి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాం. తమ్ముడు, అన్నయ్య వచ్చారు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇంకా అందరం కలిసి బాబాయ్ ఇంటికి వెళ్ళాం. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. చాలా సరదాగా గడిపాం అందరం కలిసి. పిన్ని ఇంటి దగ్గర ముగ్గు చూడండి, బాగుంది కదా! నేను ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు చిన్న ముగ్గు చూపించా కదా, అది నేను అయితే వెయ్యలేదు. మా చెల్లి వేసింది. ఈ రోజు నేను ఏం వర్క్స్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నారు. ఇక్కడ అక్షింతలు వేసి దండం పెట్టు అని చెప్తున్నా. ఏం కోరుకున్నా అంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి అని కోరుకుంది అంట. ఇక్కడ మా చెట్టి తల్లితో అలానే మా తమ్ముళ్ళతో కాసేపు ఆడుకున్నాం. మా తమ్ముళ్ళు, అన్నయ్య వాళ్ళని రాఖీ కోసం గిఫ్ట్ అడుగుతున్నాం. ఈసారి ఏమి ఇవ్వకపోతే మేము అస్సలు ఊరుకోమని చెప్తున్నాం. చూసారా మా చెట్టి తల్లి అంత ముద్దుగా ఉన్నదో! ఒకేలా ఉంటారు, కనిపెట్టడం నాకు కొంచెం కష్టమే. ఇక్కడ వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు. అలానే ఇక్కడ ఒక డాగ్ కూడా ఉందన్నమాట. దాని పేరు పెట్టు. నాకు కొంచెం భయం, అది కరుస్తుంది అని దాన్ని అయితే కట్టిస్తారు. మేము లోపలే ఉన్నాం. మామూలుగా నాకు పెట్స్ అంటే చాలా భయం. తర్వాత మాకు మా పిన్ని వాళ్ళు తాంబూలంతో పాటు బట్టలు పెట్టారు. ఈ రోజు చాలా హ్యాపీగా గడిచింది. మీరు ఎలా జరుపుకున్నారు? నాకు కామెంట్స్ లో చెప్పండి. మీ మూమెంట్స్ ని నాతో షేర్ చేసుకోండి. అలానే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. లైఫ్ స్టైల్, డిఐవై, కుకింగ్, ట్రావెల్ ఇలా మిక్సడ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇలా జరిగే చిన్న చిన్న మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఎటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు వరలక్ష్మి వ్రతం సారీ డ్రాపింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి, ఈజీగా అర్థం అవుతుంది. ఈ స్టెప్ కూడా క్లియర్ గానే చూపించాను. సింపుల్ గా ఎలా కట్టేది కూడా మీకు మొత్తం క్లియర్ గా చూపించాను. ప్లేలిస్ట్ లో ఉంటుంది, వరలక్ష్మి వ్రతం అనే ట్యాగ్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.